యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష సాయి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చి మరీ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు. బాధితురాల నుంచి నార్సింగి పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలని పోలీసులు కోరారు. హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే యూట్యూబర్ హర్ష సాయిపై నిన్న నార్సింగ్ పోలీసులు ఒక యువతి కేసు పెట్టిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి 2 కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ కూడా యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే మత్తుమంది ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కూడా మెన్షన్ చేసినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే హర్ష సాయి కేసుకి సంబంధించి మరొక ట్విస్ట్ కూడా వెలుగులోకి వచ్చింది. వారిద్దరి కాల్ కి సంబంధించి ఆడియో సంభాషణ కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ ఛానల్స్ లో కావచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, మొత్తానికి యువతి మెన్షన్ చేసినట్లు చూసుకున్నట్లయితే తనపై మత్తుమంది ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కూడా మెన్షన్ చేయడం, తనను నమ్మించి 2 కోట్లు తీసుకున్నాడని చెప్పడం, మరోవైపు ఈ కాల్ రికార్డ్ ఏదైతే మనం క్లియర్ గా విన్నట్లయితే తనని హర్ష సాయిని ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నటువంటి కాల్ రికార్డ్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. మొత్తం సినారియో మీద మీ ఇదేంటి రివ్యూ ఏంటి? నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హర్ష సాయి తనను వాడుకున్నారు, లైంగికంగా తన మీద రేప్ చేశారు, బెదిరించాడు, చంపేస్తామంటూ కూడా బెదిరించాడంటూ ఒక బాధితురాలు, ఒక యువతి అయితే వచ్చారు, ఫిర్యాదు చేశారు. యువతి శర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా కేసు అయితే నమోదైంది. రైట్, ఒక అమ్మాయి వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, బయటకు వచ్చింది. ఇప్పుడు హర్ష సాయికి సంబంధించి ఇతని వైపు ఉన్నటువంటి వర్షన్ ఏంటి, ప్రధానంగా కూడా రెండో కోణం ఏదైతే ఉంటుందో, ఒక కేసుకు సంబంధించి కంప్లైంట్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది, హర్ష సాయికి ఈ యువతికి పరిచయం ఉందా లేదా? ఎస్, ఉంది. పరిచయం ఉన్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేటటువంటి వ్యవహారం నడిచిందా లేదా? అంటే నన్ను పదే పదే ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు హర్ష సాయి నాకు ఆ ఉద్దేశమే లేదు, నిన్ను ప్రేమించేటటువంటి ఉద్దేశమే లేనప్పుడు ఇంకా పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం నాకేంటి అనే మాట చెప్పిన తర్వాత ఏం జరిగింది? అప్పటి వరకు కూడా ఇద్దరి మధ్య బాగానే ఉంది వ్యవహారం అంతా కూడా. ఎలా ఉన్నిందంటే అప్పటి వరకు ఇలా ఆడియో వినిపిస్తున్నాను మీకు ఒక ఆడియో వినిపిస్తాను. ఏదైతే ఇద్దరి మధ్య ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు. ఇంత ఇంత రసికరాజు రాకుండా ఉండడం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా?
ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? అసలు కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ అసలు మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏం చేసినా నేను ఆన్సర్ రాస్తాను. నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రుడు, ఏంటి ఏంటి గోగా, వయసు పోతుంది. అవును మరి, సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ ఐ లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇక్కడ ఒకటి, ప్రేమించాలని అంటే తనను ప్రేమించాలని, నన్ను ప్రేమించాలని నీకు మనసులో లేదా? పోనీ వేరే వాళ్ళు ఎవరన్నా నీ మనసులో ఉన్నారా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి. ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు. స్టార్ట్ ఫీలింగ్ రంచి, స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దట్ అక్కడ నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, నీకు ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు. क्या चाहती हो तुम, बताओ मुझे. बताओ तुम्हारे मन में क्या चल रहा है, कुछ तो बोलो. యా, ఇప్పుడు ఈ ఆడియో విన్నారు కదా. ఈ ఆడియోలో టోటల్గా ఏముంది? నేనంటే ఇష్టమా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఇష్టమా అన్నప్పుడు హర్ష సాయి ఏం చెప్పారంటే, నాకు అసలు ప్రేమకు సంబంధించి ఎక్కడా కూడా ఎవరి మీద ఏం ఒపీనియన్ లేదు, అసలు నీ విషయంలో అయితే ప్రేమకు సంబంధించి ఏం లేదు అని ఒక మాట చెప్పిన తర్వాత రియాక్షన్ ఇప్పుడు అసలు రియాక్షన్ చూపించేస్తుంది. కాదు ఇదేంటి, నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదు. సో ఫస్ట్ మాట్లాడిన అమ్మాయి ఆ తర్వాత మాట్లాడిన అమ్మాయి కూడా సేమ్ ఒకటే. అంటే లాస్ట్లో మాట్లాడి గొడవ ఉంది కదా, ఆ గొడవ కూడా ఈ అమ్మాయి. ఎందుకు ఆ అమ్మాయి అలా అరవాల్సి వచ్చింది అంటే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడ అవతలోని బావిలో తోయడానికి ఇంకో పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను, దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, the world is round, the situation is round, everything will come in and there only. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it end? On no love only it end. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నేను అడిగిన పాయింట్
పాయింట్ లో చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. ఎస్ రైట్, ఆ గొడవ జరిగింది. ఇప్పుడు ఇంకొక మహా న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చూపించబోతున్నాం. ఈ వీడియోలో హర్ష సాయి అండ్ మోర్ ఓవర్ మిత్రా శర్మ ఉన్నటువంటి వీళ్ళిద్దరూ అంటే ఒక అపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి వీడియో ఒకటి ఇప్పుడు మీకు మహా న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపించబోతున్నాం. చూడొచ్చు మనం. ఇక్కడ హర్ష సాయి మిత్రా శర్మ వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి వీడియో. హర్ష సాయి వీడియో తన మొబైల్లో నుంచి ఆమెకు కొంత ఏదో చూపిస్తున్నాడు. ఎస్, ఇప్పుడు ఏంటి ఈ ఆడియోలు ఈ వీడియోలకు సంబంధించి పూర్తిగా కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే ఒకటి హర్ష సాయి ఏమో చాలా స్పష్టంగా కూడా తన వైపు ఉన్నటువంటి వర్షన్ ఒకటే చెప్తున్నాడు. ఎక్కడా కూడా మా ఇద్దరి మధ్య అంటే ఆ అమ్మాయికి మిత్రా శర్మ అండ్ మరో హర్ష సాయి మా ఇద్దరి మధ్య ఎక్కడా కూడా ప్రేమ అనేటటువంటి ప్లేస్ ఎక్కడా లేదు. మరి ఎక్కడ ప్రేమించుకున్నాం? ప్రేమించమని తనే నాకు ఫోర్స్ చేసింది, ప్రేమిస్తావా లేదా అనేటటువంటి ఫోర్స్ చేసింది, అంతే తప్పనించి మా ఇద్దరి మధ్య ఎక్కడా కూడా ప్రేమే లేదు అని అయితే హర్ష సాయి చెప్తున్నటువంటి వర్షం. మరోవైపు ఇక్కడేంటి నమోదైనటువంటి కేసులో తనను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, డబ్బులు తీసుకున్నాడు, అందులో భాగంగానే తనను మోసం చేశాడు, రేప్ అటెంప్ట్ చేశాడు, రేప్ కూడా చేశాడంటూ కూడా ఆ యువతి వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు హర్ష సాయి మరి తన వర్షన్ ఇదంతా కూడా ఈ కోణం కూడా ఉంది. ఎక్కడా కూడా కేవలం నేను ఒక్కడనే కాదు, ఇక్కడ కొంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే తన మీద జరిగినటువంటి ట్రాప్ ఏదైతే ఉందో ఆ ట్రాప్కు సంబంధించి నేను ఒక్కడనే కాదు, చాలా కీలకం ఈ పాయింట్. ఎందుకంటే హర్ష సాయి మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో అలా తనతో పాటు కొంతమందిని బెదిరించింది ఈ యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి కొంతమందిని బెదిరిస్తూ వచ్చింది. గత కొంతకాలం నుంచి కూడా ఆ యువతి బెదిరించడమే కాకుండా తమని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ అమ్మాయి అంటే మిత్రా శర్మ ఉన్నటువంటి ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆమె ఇతరులను బెదిరించినటువంటి ఆడియోలు కావచ్చు, ఎవిడెన్స్లు కూడా తమ వద్ద ఉన్నాయి. అవి కూడా వాళ్ళు ఎప్పుడైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు కూడా బయటకు వచ్చి పెట్టే అవకాశము చాలా దగ్గరలోనే ఉందని కూడా హర్ష సాయి చెప్తున్నటువంటి విషయం. ఏం జరుగుతుంది? ఎక్కడైనా సరే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి చాలా వరకు అందరికీ కూడా క్లారిటీ ఉంది. జానీ మాస్టర్కి సంబంధించిన వ్యవహారం మనం కూడా చూసాం. ఆ యూత్ వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు, జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు, మొత్తం కేసు అంతా కూడా నడుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఒక యూట్యూబర్ మీద హర్ష సాయి మీద కేసు నమోదైంది, యూత్ వచ్చింది, పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది, మెడికల్ రిపోర్ట్కి వెళ్ళారు. మెడికల్ రిపోర్ట్లో భాగంగానే ఇప్పుడు హర్ష సాయి కోసం పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఫస్ట్ ఒక రిలేషన్లో ఉండడం, రిలేషన్లో మధ్యలో ఏదైనా గ్యాప్ వస్తే వెంటనే వెళ్ళి కేసు పెట్టడం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఎక్కడా కూడా హర్ష సాయికి అమ్మాయికి పరిచయం లేకుండా లేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు తెలుసు. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఇద్దరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక రిలేషన్ అయితే కొనసాగింది. మరి ఇన్ని రోజుల పాటు కొనసాగినటువంటి ఈ రిలేషన్లో గతంలో రానటువంటి వ్యవహారమే ఇప్పుడు ఎందుకు వచ్చి కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? ఇలా అనేక డౌట్లు అయితే లేకపోలేదు. మొత్తానికైతే ఎఫ్ఐఆర్ అయింది. హర్ష సాయి ఎక్కడున్నారో ఇంకా పోలీసులకైతే తెలియదు. చూడాలి మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరగబోతుంది, ఎటువంటి ట్విస్టులు రాబోతున్నాయి అనేది మాత్రం మనం చూడాలి. రైట్ మధు, థ్యాంక్ యూ.